ముఖాముఖి. నమస్కారం. వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నంద్యాల పట్టణ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్తో పాటు ఉన్నాము. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో వారి తండ్రి గారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రజల నుండి ఏ విధంగా మద్దతు కూడబెడుతున్నారు అనే అంశాలపై చర్చిద్దాం. నమస్కారం అండి ఫిరోజ్ గారు. ముందుగా చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుందంటారు? ప్రచారం చాలా బాగా నడుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నాన్న పేరు డిక్లేర్ చేశారో ఆ రోజు నుంచి మేము డైలీ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ప్రతిరోజు ప్రజల దగ్గర వెళ్తున్నాం, ప్రజలతో మాట్లాడుతున్నాం, ప్రజల సమస్యలు మేము అడుగుతున్నాం, ఏం సమస్యలు ఉన్నాయో. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ శిల్పా కుటుంబంకి ఈసారి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. దానికోసం ఖచ్చితంగా ఈసారి మనకు గెలుపు అవకాశం చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం జెండా రెపరెలాడతారు. అంటే తెలుగుదేశం పార్టీలో గతంలో మీ తండ్రి గారు సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రివర్యులుగా కూడా విధులు నిర్వర్తించారు. అంటే అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు మీరు నంద్యాలలో చూస్తున్న డెవలప్మెంట్ ఏమన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఎందుకంటే నాన్న ముందు నుంచి మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు మీరు రోడ్ వైండింగ్ చూస్తున్నారు, నంద్యాలలో ఏ రోడ్ వైండింగ్ జరిగిందో అది కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగింది. దాదాపు మీకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏంది, మనకు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు ఏదన్నా కానీ వేసింది అంతా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడే, నాన్నగారు మంత్రి ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే. మళ్ళీ మొన్న కూడా 2017లో బై ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ అంతా రోడ్ వైండింగ్ జరిగింది. దాదాపు ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అంటే సుదీర్ఘకాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఫాదర్ బరిలోకి దిగబోతున్నారు. అది ఎలా ఉందంటారు? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే 20 years తర్వాత నాన్నకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రెస్పాన్స్ బాగుంది. జనాల్లో ఈసారి మార్పు కోరుతున్నారు. జనాలు ఆల్రెడీ నాన్నగారి హయాంలో చూశారు డెవలప్మెంట్ ఎంత జరిగిందో. దానికోసం ఈసారి ఏమంటే 20 years నుంచి వీళ్ళ పాలన చూశారు. దానికోసం ఈసారి ఫరూక్ గారిని ఎట్లన్నా నంద్యాలలో గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు. అట్లానే ఈసారి ఏమంటే ఇంకా ప్రజలు కూడా ఈ గవర్నమెంట్తో, జగన్మోహన్ రెడ్డితో బాగా విసుగైనారు. మనం వెళ్ళే ముందు జనాలే అంటున్నారు, ప్రజలే అంటున్నారు, లేదు ఈసారి ఖచ్చితంగా మేమంతా సైకిల్కే ఓటేస్తామని అంటున్నారు. అధికార పార్టీలో ముఖ్యంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. అంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వాళ్ళ తనయులకు ఇప్పించుకున్నారు. కానీ మీరెందుకు సుదీర్ఘకాలం చాలా సంవత్సరాల నుంచి మీరు పార్టీ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అయినా మీరెందుకు ఆ దిశగా ప్రయత్నం చేయలేదంటారు? లేదు, చేశారు. మా నాన్నగారు యాక్చువల్లీ నా కోసమే టికెట్ అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, లేదు ఫరూక్ గారు మీరే నిలబడండి, ఎందుకంటే ఈసారి స్టేట్కి మొత్తం ఎక్స్పీరియన్స్ పర్సన్సే కావాలి, మనకు స్టేట్ ముందు డెవలప్ కావాలి. దానికోసం ఏమంటే ముందు ఆల్రెడీ అంతా ఎక్స్పీరియన్స్ పర్సన్ స్టేట్ కోసం బాగా డెవలప్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చూశారు, చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకొకటి ఏమంటే నాన్నగారు కూడా చాలా ఏమంటే అడ్వైజర్స్ ఇస్తుంటారు చంద్రబాబు నాయుడు గారికి, మైనార్టీస్లో ఏ విధంగా డెవలప్ చేయాలి అదంతా. దానికోసం సీఎం గారు, అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే, లేదు ఈసారి మీరే కంటెస్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే, అంటే గతంలో మాదిరి ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉంది. దాన్ని ఎలా బేరీజ్ చేసుకొని ముందుకు అడుగేస్తారండి? లేదండి, 2019 ఎలక్షన్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఇచ్చినారు. అసలు ప్రజలైతే ఇంకా ఈ గవర్నమెంట్తో అయితే విసుగుపడ్డారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దాదాపు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి డిపార్ట్మెంట్ ఖరాబ్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. అసలు ఒక ఏమంటే మహిళలు కానీ, మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రతి అంగన్వాడీ వాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ లేదు, ఎవరు నాశనమైనా ప్రతి డిపార్ట్మెంట్ నాశనమైంది. దానికోసం ప్రజల్లోనే మార్పు చాలా వచ్చిందండి. ఈసారి యువతకి జాబ్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది స్టేట్లో. మనం ఎక్కడన్నా చూసినా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, 3 months నుంచి నేను క్యాన్వాసింగ్ చేస్తున్నానండి. 3 months నుంచి పిల్లలంతా డిగ్రీ, ఎంబీఏ చదివే పిల్లల్ని ఒక్కడికి జాబ్ అవకాశం లేదండి. వాళ్ళు ఎంబీఏ చదివితే కూడా ఇక్కడ లాస్ట్ వాళ్ళకి జాబ్ దొరికేది
ఏది మన వాలంటీర్ ఉద్యోగం, దాని తప్ప ఏం లేదు జాబ్స్. వాళ్ళందరూ స్టేట్ వదిలి హైదరాబాద్ లేకపోతే బెంగళూరులో పోయి జాబ్స్ చేస్తున్నారు. ఒక్కడికి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే స్టేట్లో ఏముందని డెవలపే లేదు స్టేటు. ఎవరు ఒక్కడన్నా మీరు చూపియండి, ఎవరన్నా విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ ఎక్కడ ఎవరన్నా జాబ్ చేస్తున్నారా? అందరు చదువుకున్న పిల్లలంతా పక్క రాష్ట్రం పోయి జాబ్ చేస్తున్నారు. దానికోసం ప్రజలు కూడా బాగా విసుకున్నారండి. అసలు ఏం డెవలప్మెంట్ అనేది జీరో. అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూర్చాను. ప్రజలంతా నా వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 175కు 175 సీట్స్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్. దానిపై మీరేమంటారు? అంటే ఎవరు బిలీవ్ వాళ్ళదండి. ఇంకా ఆయన చెప్పుకుంటే ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు. వాడు చెప్తాడని నేను ఓడిపోతానని ఎవరు చెప్పుకోడు కదా. ఆ 175 కాకపోతే 150 కాకపోతే 130 ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తారు. కానీ మా ధీమా మాది. ఎందుకంటే మాకు తెలుసు, ప్రజల నాడి చూస్తున్నాం మేము. ప్రజలు ఎటువైపు ఉన్నారో మాకు తెలుసు. దానికోసం ఖచ్చితంగా మేమంటే ఖచ్చితంగా నమ్ముతామండి. ఇంకొకటి మీరు చూస్తున్నారు అన్ని సర్వేలు కానీ, ప్రతి ఒక్క సర్వేలు కానీ, ప్రతి మనిషిని మీరు ఎవరికైనా అడగండి జనాల్ని, ఒకటే అంటున్నారు, ఈసారి మార్పుకు రావాలి, ఈసారి ఖచ్చితంగా సైకిల్కి ఓటేస్తామని అంటున్నారు అందరు. అంటే ముస్లిం మైనార్టీలు, తర్వాత కాపులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్ళీ అవకాశాలు లేవంటారు? లేదండి. ఎందుకు ఉంటుందంటే 22 ఎంపీస్ డైరెక్ట్ వాళ్ళు సిఏఎన్ఆర్సీకి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇండైరెక్ట్లీ డైరెక్ట్ సపోర్ట్ చేశారు. ఒక్క బిల్ మీరు చూపించండి ఏ సపోర్ట్ చేయలేదు. ప్రతి బిల్కి వైసీపీ సపోర్ట్ చేసింది. 5 సంవత్సరాల్లో ఈ బిల్కి ఏ బిల్కి కూడా వ్యతిరేకం చేయలేదు. అన్ని బిల్స్కి సపోర్ట్ చేసింది. అట్లాని ఇది కాదు కదా, జనాల్లో మార్పు వస్తుంది. ఓన్లీ బీజేపీతో వెళ్ళినందు కాబట్టి ఇది కాదు కదా. మనకు స్టేట్కి డెవలప్మెంట్ కోసమే సార్ ఏమంటే బీజేపీతో వెళ్ళారు కానీ లేకపోతే ఏది కాదు. మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు పోలవరం అట్లనే ఉంది. స్టేట్కి మనకు క్యాపిటల్ లేదు. అసలు ఒక్క కంపెనీ వచ్చిందండి ఈ 5 ఇయర్స్లో, ఒక్క కంపెనీ లేదు. దానికోసమే ప్రజల కోసమే స్టేట్ డెవలప్మెంట్ కోసమే ఆయన జాయిన్ అయినారు. ఇప్పుడు సిఏఏ బిల్లు ఇంప్లిమెంట్ వల్ల ముస్లిం మైనార్టీల్లో కొంతవరకు భయాందోళన ఉంది. దానిపై మీరేమంటారు? అంటే భయాందోళన ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారండి. అసలు దానికి భయపడే అవసరమే లేదు. దానికి మొత్తం మొన్న కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. దానికి భయపడే అవసరమే లేదు. మనకు ఏమన్నా అది మనకు అంటే ముస్లిమ్స్ అనేది అది ఏం ఎక్కడ ఇది లేదు. అది ఏమంటే అది వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళకి, మనకు ఉన్న ముస్లిమ్స్కి అక్కడ ఏం ఇది లేదండి. అంటే వేరే వారికి అవకాశం ఇస్తుంది కానీ, అంటే జైన్లకు, సిక్కులకు వారికి పౌరసత్వం ఇస్తుంది కానీ ముస్లింలకు ఇవ్వట్లేదు కదా. అదొకటి ఉంది, అదొకటి ముఖ్యంగా ఉంది. ఇంకోటి ఈ ఎన్పిఆర్ను తీసుకురావడం వల్ల పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కష్టసాధ్యం అవుతుంది అనేది జనాల్లో ఉంది. దాని గురించి ఏ పార్టీ కూడా, అంటే ఒక టీడీపీ కాదు, వైసీపీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు అభయం ఇవ్వట్లేదు. ఎందుకంటే అది ఎందుకంటే ఇప్పుడు దాని గురించి అయితే నేను ఏమంటున్నానంటే దాని గురించి సార్ మాట్లాడితేనే మంచిది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇది దాటి నేను మాట్లాడలేను. అది వాళ్ళు మాట్లాడితేనే మంచిది దాని గురించి. ఇప్పుడు మేము ఏమంటా అంటే మేము నంద్యాలలో ఇంకా బాబు గారికి సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా అది ఎన్ఆర్సీది వాళ్ళు సార్ ముందే క్లియర్ చెప్పినారు, మేము ఎప్పుడన్నా దీనికి ఇది అని. నంద్యాల పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు మీరు. పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి తోడ్పాటును అందించారంటారు? ఎందుకండి పార్టీలో ఆల్మోస్ట్ చాలా ఇది చేసామండి. ప్రతి ప్రోగ్రాంలో నంద్యాలలో అందరినీ కలుపుకోపోవడము, ప్రతి ఎక్కడెక్కడ ఇప్పుడు వైసీపీ వాలంటీర్ చాలా మందిని వేధించారు, అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడాము. ప్రతి వార్డులో మనకి ఏ సమస్యలు ఉన్నాయి, నంద్యాలలో వాటర్ ప్రాబ్లం చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ప్రాబ్లమ్ని ప్రతి ఇష్యూని మేము తీసుకువెళ్ళి ప్రతి ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తున్నాము అంత. ఇంకా వేరే ఇప్పుడు ఎక్కడన్నా వేరే వాళ్ళకి కూడా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పుడు మన గోస్పాడులో కూడా అక్కడ చూస్తే కూడా అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మొన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాము. ప్రతి ఇష్యూస్ మేము రేస్ చేస్తున్నాం. ప్రతి ఇష్యూస్ మేము కనీసం మనం గవర్నమెంట్ దగ్గర ఈ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి వీళ్ళకి కాకపోతే డైరెక్ట్ మనం కలెక్టర్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ అన్న ఇస్తున్నామండి. అంటే ఫైనాన్షియల్గా బలంగా అవతల వ్యక్తి బలంగా ఉన్నారు, వారిని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొంది? అంటే ప్రతిదీ ఫైనాన్షియల్తో ఇది కాదు కదండి. 20 సంవత్సరాల నుంచి ఇట్లనే ఫైనాన్స్ అని మోసం చేసేసి
ఎలక్షన్స్ వస్తేనే ఏంది ఈసారి 1000 రూపాయలు లేకపోతే 2000 అని చూస్తూ చూస్తూ ఇంకా జనాలు విసిగిపోయినారండి. ఇంకా ప్రజలైతే కూడా ఇంకా డబ్బులు చూసి ఓటయ్యారు. ఈసారి ఖచ్చితంగా అభివృద్ధిని చూసి, నాయకుడిని చూసి ఓటేస్తారండి ఖచ్చితంగా. ముస్లిం మైనార్టీలంతా మా వైపే ఉన్నారు, అన్ని వర్గాల వారు మా వైపే ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో స్థానికంగా గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాము, ప్లస్ వడ్డీ లేని రుణాలు ఇచ్చాము అనే భావనతో వాళ్ళు ఉన్నారు. ఈసారి కూడా గెలుపు మాదే తథ్యం అంటున్నారు. దానిపై మీరేమంటారు? అంటే వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు చెప్పుకోరు కదా, మేము ఓడిపోతాం, మేము కంటెస్ట్ చేస్తున్నాం. వాళ్ళది వాళ్ళకి ధీమా ఉంటుంది, మా ధీమా ఉంది, మేము గెలుస్తాం. అనేక సేవా కార్యక్రమాలు ఏం సేవ చేశారండి? ఏం సేవ చేయలేదు. వాళ్ళంతా దోచుకు తిన్నారు. మీరు చూడండి, ఇక్కడ శిల్పా సేవా సమితి అని షాప్స్ పెట్టారు వాళ్ళు. ఆ షాప్స్ రెంట్ చూడండి, దాదాపు 99 ఇయర్స్ లీజ్ తీసుకున్నారు. దానికి రెంట్ ఎంత అండి? 2000 రూపీస్. అది కూడా ఎన్ని షాప్స్ ఉన్నాయి? 10 షాప్స్ పైన షాప్స్ ఉన్నాయి. మీరు దాని పక్కనే దాని ఆపోజిట్ షాప్స్ ఉన్నాయి. దాని రెంట్ ఎంత అండి? 70,000. ఇట్లా మీరు దోచుకుంటుంటే ఇంకా డబ్బులు ఫ్రీలో వచ్చిన డబ్బులు మీరు పంచుతున్నారు. మీరు చూడండి, మీరు దాని తర్వాత మొన్న కూడా మొత్తం శాండ్ మాఫియా, డైలీ రాత్రి శాండ్ కొడుతున్నారు. డైలీ దాదాపు 200 లారీలు మీరు ఇసుక మాఫియా చేస్తున్నారు. ప్రతి దాంట్లో కరప్షన్, ప్రతి దాంట్లో ఏమంటే పర్సంటేజ్ ఇంత చేసి మేము డబ్బులు పంచుతున్నాము, మేము సేవా కార్యక్రమం చేస్తామంటే జనాలు చూసి ఇంకా 20 సంవత్సరాల నుంచి చేస్తుంది వీళ్ళు ఇదే. దీని తప్ప వాళ్ళు సేవా కార్యక్రమం ఎక్కడా చేయడం లేదు. వాళ్ళంతా దోచుకు తింటున్నారండి. అది నంద్యాల ప్రజలు అందరూ గమనిస్తున్నారు. వాళ్ళ సొంత నాయకులనే బయటికి వచ్చేస్తున్నారు. ఇంకా ఆయనకు చూసి తండ్రి కొడుకుని చూసి ఇంకా పబ్లిక్ కూడా ఈసారి నమ్మడం లేదు వాళ్ళకి. స్థానికేతరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి అనే ఒకటి నినాదం బయటికి తీసినారు. దాన్ని మీరు సమర్థిస్తారా? కరెక్టే అండి, సమర్థిస్తాం. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ కరెక్టే అండి. ఎందుకంటే ఇప్పుడు సరే 2004 వరకు వాళ్ళకి నంద్యాల అనేది ఐడియానే లేదు. సరే నంద్యాల ప్రజలు అదే పనిగా ఆయనకు గెలిపించారు. ఇది అంత ఆధారం అంటే వాళ్ళు చేసింది ఏమంది? ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద రౌడీ షీట్ కేసు చేశారు. ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్లో చుచ్చు పెట్టారు. ప్రతి గ్రామాల్లో చుచ్చు పెట్టారు. ప్రతి వాళ్ళ మాట వినకపోతే ఆయన మీద రౌడీ షీట్ కేసేసి వాళ్ళకి ఏదో దాంట్లో ఇరికిచ్చారు. వీళ్ళు చేస్తుంది ఏంది అంటే ప్రజలు కూడా తెలుస్తుంది. వీడు అవతల ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, సరే ఏదో నంద్యాల ప్రజలు గెలిపించారు, ఆయనకి ఏం చేశారని ప్రతి నాయకుడి మీద కేసు. ఆయన మాట వింటే మంచిది, లేకపోతే నిన్న కూడా మా ఒక కార్యకర్త మనం కండువా వేస్తేనే సడన్గా ఆమెకి ఉద్యోగం నుంచి తీసేశారు. అంటే కక్ష సాధింపు అనేది ఖచ్చితంగా ఉంది శిల్పా మోహన్ రెడ్డికి. అబ్దుల్ సలాం కుటుంబం అతని మీద ఒక తప్పుడు అభియోగం మోపినందుకు కేసు బనాయించినందుకు సూసైడ్ చేసుకుంది కుటుంబం. కానీ దానిపై పోరాడడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందంటారు. మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ దాని మీద ఎంత పోరాడిందంటే అంత పోరాడిందండి. దాని మీద వాళ్ళు లాస్ట్కి ఏం చేశారంటే ఏదో డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచేసి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు, వాళ్ళ అత్తని పిలిచేసి 25 లక్షల రూపాయలు ఇచ్చేసి, ఇంకా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి వచ్చి చెక్ గవర్నమెంట్ వచ్చి చెక్ తీసి 20 లక్షలు ఇంకా కేసు ఏం లేదు. ఆ టాపిక్ నాన్నగారు మండలిలో లేపినారు. అప్పుడు హోమ్ మినిస్టర్ సుచరిత్ర గారు అనుకుంటా, వాళ్ళు చెప్పినారు నేను సిబిఐకి ఇస్తానని కూడా చెప్పారు కేసు. ఇది ఇంతవరకు సిబిఐ కూడా లేదు, ఇంతవరకు కనీసం సిఐడి కూడా కేసు ఇవ్వలేదు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఇది ఆల్రెడీ మండలిలో కూడా నాన్నగారు ఈ కేసుని లేపినారు. ఇది అంటే ఇంత అరాచకం జరుగుతుంటే వాళ్లకు అండగా ఉండడంలో స్థానిక నాయకత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిలబడలేకపోయిందంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ అరాచకాలు చేస్తున్నారు, అరాచకాలు గురైన వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడలేకపోయిందంటారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రోజు సుసైడ్ అయినారో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా కొట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చేతులు దుబ్బుకున్నారు, కానీ ఇంతవరకు ఎవరు దాన్ని ముఖ్య కారకుడు అయిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మీద కేసు లేదు. ఇప్పుడు కూడా వాళ్ళంతా ఫ్రీ తిరుగుతున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళని దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అందరినీ శిక్షిస్తారు. ఇప్పుడు శిల్పా రవి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద భూ కబ్జాల ఆరోపణలు చేసిన నారా లోకేష్ దాన్ని నిరూపించాలని సవాల్ వేసినారు. దాని గురించి కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు
మళ్ళీ వెనక్కి తగ్గడంలో కారణం ఏమంటారు? అంటే ఎక్కడ భూ కబ్జా ఎందుకండి, చాలా అసలు భూ కబ్జా అయింది ఎక్కడ. ఇప్పుడు ఎక్కడ మెడికల్ కాలేజ్ వస్తే దానికన్నా ముందు వాళ్ళే అక్కడ అంతా ప్లాట్లు వేసేసారు. ఎక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెళ్తే దానికన్నా ముందే వాళ్ళు ప్లాట్లు వేసేసారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది, అన్ని వెల్ ప్లాన్ ఇది చేసి వాళ్ళు మొత్తం ఇది చేసేసారు. మీరు చూడండి ఈ రోజు కూడా నంద్యాలలో ప్రతి ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ అనుచరులు ఇన్వాల్వ్ ఉన్నారు. ప్రతిదీ మీరు కబ్జా అయ్యే ప్రతి దాంట్లో వాళ్ళ ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో వాళ్ళ ముఖ్య అనుచరులు వాళ్ళే ఉన్నారు. దీన్ని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఊరు నుంచి ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ నంద్యాలలో అంతా భూ కబ్జా చేస్తుంది వాళ్ళే. స్థానికంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటారా? ఇప్పుడైతే ఏం లేవండి, అన్నీ సాల్వ్ అయిపోయినాయి, విభేదాలు ఏం లేవు. ఇప్పుడు అందరు కలిసికట్టుగా ఇంకా టూ డేస్లో అందరూ వచ్చి క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ఇంకా అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి లేండి, ఏ పార్టీలో ఉండవు. ఆ డిఫరెన్స్ కూడా ఆల్రెడీ సాల్వ్ అయిపోయినాయి. ఇంకా ఏం లేదు, అన్ని క్లియర్ అండి. ఇంకా అంటే గతంలో అందరు కలిసి తిరిగిన వాళ్ళు మధ్యలో ఈ డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు డిస్ప్యూట్స్ అంటే చిన్న డిస్ప్యూట్స్, ఏం పెద్ద విషయం కూడా కాదు. టికెట్ దొరకలేదు బాధ ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు, టికెట్ దొరకలేదని కొంచెం బాధ ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏం లేదండి, అది కూడా మాట్లాడినాం. ఇంకా అందరు కలిసికట్టుగా ఇంకా ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసి నంద్యాల ఫారూక్ గారిని గెలిపాలని అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామండి. బీజేపీ పార్టీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంకా బీజేపీ జనసేన పార్టీ అందరి సపోర్ట్ బాగుందండి. ఇంకా మనం అయితే అందరితో మాట్లాడాలి. జనసేన అయితే మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు టైఅప్ ఎప్పటి నుంచో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారు, ఇంకా అందరితో మాట్లాడి చేయాలండి. ఇంకా అంటే అందరు కలుపుకోవడానికి ఎలా మీరు సిద్ధమైపోతున్నారు? అంటే ఇప్పుడు అందరు కలిసి చేయాల్సిందే కదండి. ఇప్పుడు మనకు పార్టీ గైడ్లైన్స్ ఎట్లా ఉంటుందో గైడ్లైన్స్ ప్రకారమే మనం ముందుకు పోవాలండి. డిఫరెన్సెస్ ఏం లేకుండా ఇంకా గైడ్లైన్స్ ప్రకారమే చేయాలి. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ప్రత్యేక హామీ ఇచ్చారా అని? నన్ను ప్రత్యేక హామీ ఏమండి, మన సూపర్ 6 పథకాలు ఉన్నాయి. మహిళలకి వచ్చేసి మన బస్ ఫ్రీ ఉంది. దాని తర్వాత ప్రతి మహిళకి 18 ఇయర్స్ క్రాస్ చేస్తే 1500 రూపీస్ ఇస్తున్నాము. తల్లి దీవెన కింద ప్రతి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి మేము 15,000 రూపీస్ ఇస్తున్నాము. అవి కాకుండా అవి పార్టీ పరంగా మేనిఫెస్టో స్థానిక సమస్యలను గుర్తించి ఈ సమస్యలు మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలు తీరుస్తాము, ఖచ్చితంగా ఎలాంటి సమస్యలను గుర్తించారు మీరు ప్రజలకు ఏ వాగ్దానంతో ముందుకు పోతుంది? ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే నంద్యాలలో నీళ్ళు రావడం లేదండి. దానికోసం ఖచ్చితంగా నీళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉంది. అది ఖచ్చితంగా ఎవ్రీడే నీళ్ళు వచ్చినట్టు మేము చేస్తాము. దాని తర్వాత ఇక్కడ నంద్యాలలో హోటల్స్ చాలా ఉన్నాయి. నంద్యాల వచ్చేసి టూరిజం స్పాట్. ఇక్కడ ఏమైందంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ ఎమ్మెల్యేది ఏమంటే పర్ఫార్మెన్స్ వల్ల అసలు ఆయన ఎంత ఇది అంటే పోలీస్ వాళ్ళ మీద ఎంత ఒత్తిడి పెట్టి ఎవరన్నా క్రిమినల్కి అప్పుడే ఆయన మాట్లాడి బెయిల్ ఇప్పిస్తున్నాడు. అట్లాంటిది నంద్యాలలో దాదాపు 2 ఇయర్స్ నుంచి 50 మర్డర్స్ జరిగినాయి. అది డైరెక్ట్ ప్రభావం వచ్చేసి టూరిజంని పడినాయి. ఎందుకంటే మన నంద్యాలలో మన రెస్టారెంట్స్ వచ్చి 9:45 10 o'clock క్లోజ్. దానివల్ల నంద్యాల జిల్లా అయింది. నంద్యాల జిల్లా అయిన తర్వాత మీకు ఎక్కువ సఫర్ అయింది టూరిస్టు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ, తిరుపతి వెళ్ళినా కానీ, మాకు ఆలగడ్డలో టెంపుల్స్ వెళ్ళినా కానీ, మహానంది వెళ్ళినా కానీ అందరూ టూరిస్ట్ ఇక్కడనే ఆగుతారు. వాళ్ళు కనీసం నైట్ పూట అన్నం కూడా దొరకదండి నంద్యాలలో. 9:45 10 o'clock ముందే క్లోజ్ చేసేస్తారు. మీకు చూస్తే సెకండ్ షో నుంచి ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకు కూడా అన్నం దొరకదు. వైన్ షాప్ మీరుకి 11 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. అందరికీ మేము ఒకటే హామీ ఇచ్చినాము, ఖచ్చితంగా మేము నెక్స్ట్ ప్రభుత్వం వస్తేనే 11 o'clock వరకు మొత్తం హోటల్స్ ఓపెన్ చేస్తామని మేము గట్టి హామీ ఇచ్చినామండి. ఇట్లా వాటర్ సమస్య కానీ, ఈ హోటల్ సమస్యలు కానీ, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మన చెత్త మీద పన్ను కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాని మీద కూడా 60 రూపీస్ వసూలు చేస్తున్నారు కమర్షియల్కి. అట్లా ప్రతి షాప్ మీద ఫైన్ వేసినారు వీళ్ళంతా. ఆర్టీఓ వాళ్ళది టార్చర్ ఎక్కువ ఉంది ఆటో వాళ్ళ మీద. అదంతా చాలా సమస్యలు మేమంతా సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు గత ఎన్నికల్లో శిల్పా హామీ ఇచ్చాడు, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామని, కానీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. దానిపై మీరేమంటారు? అంటే శిల్పా ఎవరు హామీ ఇవ్వడానికి, అసలు సీఎం హామీ ఇస్తేనే కాలేదు, ఇంకా శిల్పా హామీ ఇస్తే ఏమొస్తుందండి? అది ఖచ్చితంగా శిల్పా ఏం చేయగలుగుతాడు? అది సీఎం ఉండాలి. ఇప్పుడు మన స్టేట్కి క్యాపిటలే లేదు. ఎవరైనా కనీసం మనం ఓటు అడగడానికి మనకన్నా ఇది ఉండాలి. మనం క్యాపిటల్ లేని పిల్లలంతా అడుగుతున్నారు స్కూల్లో,
మేము క్యాన్వాసింగ్ వెళ్తే కూడా పిల్లలు అడుగుతున్నాం, మనకి స్టేట్కి క్యాపిటల్ ఏమంటే ఏమో నవ్వుకుంటున్నారు అందరూ. అట్లాంటిది ఇంకా ఆయన ఇండస్ట్రీ తీసుకురావడం ఏంటండి, అది నవ్వు పడుతుంది. అంటే మీరు వస్తే ఏమైనా ఇండస్ట్రీ ప్రాంతంలో ఇప్పుడు మనం వస్తే కాదండి, ఇప్పుడు మనకు మంచి ఒక నాయకుడు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం వాళ్ళతో ఒక లీడర్షిప్ తీసుకువచ్చి మనం సీఎం గారికి లేదు ఈ ఇండస్ట్రీ మా ఊరికి కావాలని మనం కొట్లాడి అన్న మనం తీసుకురాస్తాం, అట్లా డెవలప్మెంట్ చేయాలి. అంతే చెప్ప సీఎంఏ ఏం తీసుకురాలినప్పుడు ఈయన ఏం చేస్తాడండి. ఇప్పుడు నంద్యాలను జిల్లా చేశారు, ఆ స్థాయిలో అభివృద్ధి ఉందంటారా ఇక్కడ? జీరో. ఆ స్థాయిలో అభివృద్ధి కదా అసలు జీరో. నేను అదే చెప్తున్నాను కదా మీకు ఎగ్జాంపుల్, మీకు చెప్పాను కదా, టూరిజమే ఇంత మంచి స్పాట్ పెట్టుకొని, టూరిజం స్పాట్ పెట్టుకొని కూడా మనం అసలు హోటల్స్ కూడా 10 o'clock 9:45కి క్లోజ్ అంటే మీరు అనుకోండి, అంటే ఎక్కడ అభివృద్ధి జరిగింది. రోడ్లు కూడా సగం రోడ్లు ఎత్తి మీరు ఎక్కడన్నా చూడండి నంద్యాలలో ఓన్లీ శిల్పారవిధి శిలా పథకం తప్ప ఏం కనిపించదు, ఓన్లీ అది కూడా సగం రోడ్లే. మీరు చూడండి తెలుగుదేశంలో రోడ్లు వేస్తే ఆ రోడ్లు ఇప్పుడు వరకు అట్లనే ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు 3 సార్లు వేశారు. అంటే ఎందుకు? దాని మీద బిల్స్ వేసుకోవడానికి. అవసరం లేకపోతే రోడ్ వేస్తారు, ఓన్లీ బిల్స్, దాని మీద కమిషన్ కోసం. మీరు కరెక్ట్ తీస్తే 20 years నుంచి దీన్ని మున్సిపాలిటీలో అంత కరప్షన్ ఎక్కడా జరగలేదు. కోట్లు సంపాదించుకుంటారు. ఏమన్నా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం, సేవా కార్యక్రమం, సేవా దాంట్లో ఇదంతా దోచుకు తింటున్నారు వాళ్ళంతా. ముస్లిం మైనార్టీలోనే సరైన గుర్తింపు, సరైన ఓట్ బ్యాంకు ఫరూక్ లేదు, ఖచ్చితంగా మాదే గెలుపు అని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అంటే వాళ్ళు అట్లా అనుకుంటే ఇది చూస్తాం కదా, ఎలక్షన్స్ ఇంకా దాదాపు 50 days ఉన్నాయి. వాళ్ళకేస్తారో మాకేస్తారో అది చూద్దాం. అంటే సరే, ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంటుంది, మా కాన్ఫిడెన్స్ మాకుంది. ఆయన అట్లా చెప్పుకోవడమే మాకు మంచిది. ఆయన అట్లా చెప్పుకొని ఇంకా అట్లా సంతృప్తి కావడం మంచిది. మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇది అవుతుంది. మనం అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, మాకు తెలుసు మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము. సరే, ఈ సుదీర్ఘకాలం 2 నెలల పాటు ఈ ఎన్నికలు పెట్టినారు, దానివల్ల లాభం అంటారా నష్టం? మాకైతే మంచి లాభం అండి. ఎందుకంటే ప్రజలకి ఇంకా పోయి మేము ప్రతిదీ మా ప్రోగ్రాంలు కానీ ప్రతిదీ, ఎందుకంటే ఈ రంజాన్ నెల వల్ల మాకు ఏమంటే కొంచెం బ్రేక్ పడింది క్యాన్వాసింగ్కి. ఎందుకంటే మార్నింగ్ పూట మనకు మైనార్టీ వార్డ్స్ ఎవరు ఫాస్టింగ్ వల్ల రాలేకపోతారు, దానికోసం మాకు ఇంకా 1 month దొరికింది. కాబట్టి చాలా మాకు అడ్వాంటేజ్ అండి. ఓకే ఫిరోజ్ గారు, వచ్చే ఎన్నికల్లో మీ ఫాదర్ ఎన్ఎండి ఫరూక్ సార్ తప్పకుండా విజయం సాధించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ముఖాముఖి